ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా చేసుకోబోయే ఎగ్ రైస్ని అయితే చూద్దాం. ఇక్కడ నేను కంప్లీట్గా హోమ్ స్టైల్ ఎగ్ రైస్ని అయితే చేస్తున్నాను. స్ట్రీట్ స్టైల్ అయితే అస్సలు కాదు. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఒక 2 ఎగ్స్ని ఇలాగా బ్రేక్ చేసి ఆయిల్లోకి వేసుకోండి. దానిపైన కొంచెం లైట్గా పెప్పర్ పౌడర్ అలానే సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోండి. టేస్ట్ అంతా కూడా పెప్పర్ పౌడర్తోనే వస్తుంది. చిన్న చిన్న స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా చేసేసుకొని సైడ్లో పెట్టేసుకుందాము. నాకు వచ్చిన ఆర్డర్ అయితే 2 పర్సన్స్కి అనమాట, అంటే 2 బాక్సెస్. సో నేను 2 పర్సన్స్కి సరిపోయేలా క్వాంటిటీని అయితే ఇక్కడ చేస్తున్నాను. మీరు ఒక్కరికే చేస్తున్నట్టయితే ఒక్క ఎగ్ని మాత్రం వేసుకోండి చాలు. అలాగే ఇక్కడైతే నేను క్యాప్సికము, ఆనియన్, కరివేపాకు, ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులోకి క్యాప్సికమ్ ఆనియన్స్ని యాడ్ చేసేసుకోండి. కొంచెం లైట్గా ఫ్రై చేసి క్యాప్సికమ్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే క్యాప్సికమ్ని పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్, క్యాబేజ్ అన్ని. కానీ నేను ఇక్కడ క్యాప్సికమ్ బీన్స్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక అందులోకి మీకు కావాల్సినంత రైస్, స్క్రాంబుల్డ్ ఎగ్స్ యాడ్ చేసేసుకొని 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నేను వేసే చిల్లీ పౌడర్ కొంచెం స్పైసీ ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ 1/2 స్పూనే వేస్తున్నాను. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు హోమ్ మేడ్ ఎగ్ రైస్. నా క్లౌడ్ కిచెన్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.